సామాజిక సేవకునిగా ప్రజల అభిమానం పొంది హఠాన్మరణం చెందిన శ్రీ సింహాచల దేవస్థానం అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎర్రబోలు శ్యామ్కు పెద్ద సంఖ్యలో ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అనేక సేవా సంఘాల సభ్యులు శోకతప్త హృదయాలతో అంతిమ వీడ్కోలు జరిపారు. దారి పొడవునా శ్యామ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిపి అభిమానులు జోహార్లర్పించారు. విశాఖ సిటీ గోపాలపట్నం సమీప ఎల్లపువానిపాలెంకు చెందిన ఎర్రబోలు శ్యామ్ గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, సింహాచల దేవస్థానం ఉద్యోగులు, అభిమానులు సందర్శించారు. ప్రభుత్వ విప్ గణబాబు, సింహాచల దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల వారు, ఏఈఓ తిరుమలేశ్వరరావు, శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా సీనియర్ న్యాయవాది గన్రెడ్డి రమేష్ నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, మాజీ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకుడు బాలరాజేశ్వరరావు, అడవివరం సహకార సంఘ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ, టీవీ9 రిపోర్టర్ పసుపురెడ్డి నరసింగరావు, జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం కన్వీనర్ సలాది కృష్ణయ్య, ఐతంశెట్టి కోటేశ్వరరావు, ధవళ గోపాల్, పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ తదితర నాయకులు, అనేక సంఘాల పెద్దలు అంతిమ వీడ్కోలుకు విచ్చేశారు. శ్యామ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. శ్యామ్ అకాల మరణం తమను ఎంతగానో కలిచివేసిందని వచ్చిన వారంతా ఆవేదన చెందారు. శ్యామ్ లోటును తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఎర్రబోలు శ్యామ్ మనసున్న సేవకుడని అంతా కొనియాడారు. మంచి మనిషిని దేవుడు తీసుకుపోయాడంటూ ఆయన అభిమానులు శోకసముద్రమయ్యారు. ఎర్రబోలు వారి వంశానికే కీర్తి ప్రతిష్టలు సంపాదించిన శ్యామ్ లేరన్న వార్త తమ హృదయాలను దహించేస్తోందని విచారం వెలుబుచ్చారు. ఆయన మంచితనాన్ని స్మరించుకున్నారు. శ్యామ్ ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో చూసి అంతా ఆశ్చర్యపోయారు. బయటకు నిరాడంబరంగా కనిపించిన ఆయన ఎల్లపువానిపాలెం నుంచి సింహాచల దేవస్థానం వరకు మసులుకున్న తీరు ఆయన భౌతిక కాయం వెంట నడిచింది. శుక్రవారం ఉదయం శ్యామ్ అంతిమ వీడ్కోలు ఎల్లపువానిపాలెం ఊరంతా భారీ ప్రదర్శనగా జరిపారు. ఆయన చిత్రపటాలకు దారి పొడవునా అభిమానులు పాలాభిషేకం, పుష్పాభిషేకాలు చేయడం విశేషం. శ్యామ్ అంతిమ వీడ్కోలులో ఎల్లపువానిపాలెం, గోపాలపట్నం నుంచే కాక సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, గాజువాక, తుని, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా బంధుమిత్రులు, కోలాట బృందాలు, అనేక సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్యామ్ సింహాచల దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినా ఆయన సేవాభావం మంచి ప్రతిష్టను పెంచింది. పేదలను ఆదరించడం, విద్యార్థుల చదువులకు ప్రోత్సహించడం, సామాజిక దైవ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా మెలగడాన్ని అంతా గుర్తు చేసుకున్నారు. శ్యామ్ తల్లిదండ్రులు ఎర్రబోలు వెంకటరావు, వెంకటరత్నం, ఆయన పెద్దన్నయ్య వెంకటస్వామి విలువలు నేర్పారని చర్చించుకున్నారు. మంచి మనిషిని కోల్పోయామని సింహాచల దేవస్థానంలో గతంలో ఈవోగా పనిచేసిన శ్రీనివాసమూర్తి సంతాపం తెలిపారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మనిషి వెంట చివరిగా వచ్చేది ఆస్తిపాస్తులు కాదని, సంపాదించుకున్న బంధాలు, ప్రేమాభిమానాలు, గౌరవం మాత్రమేనని శ్యామ్ అంతిమ వీడ్కోలు సందేశాన్ని ఇచ్చింది.